30వ సంవత్సరం ప్రతి నెల 13వ తారీఖు ప్రత్యేక కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. మహోన్నతుడైన దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట, ఈ 30 ఏండ్లు జరిగిన ఈ పరిచర్య రానున్న ఈ 3 సంవత్సరాల్లోనే ప్రభు జరిగించబోతున్నానని తెలియజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. 30 ఏండ్లు ఉన్న ఈ పరిచర్య, దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఉన్న మన కన్నులు, వింటున్న మన చెవులు ధన్యమైనవి. అసాధ్యమైన కార్యాలు, అసంభవమైన కార్యాలు. అయితే వీటన్నిటిలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకునేది అవసరం. ఇప్పటి వరకు వాక్యం విన్నాం. విన్నంతసేపు మనకు చాలా సంతోషం కలుగుద్ది, చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే ఈ వాగ్దానాలు, ప్రవచనాలు విన్నప్పుడు కూడా అలాగే కొద్దిమంది వాడుకగా మరలా సంవత్సరానికి, కొత్త సంవత్సరం అనగానే రాత్రికాలం మీ వాచ్ నైట్ సర్వీస్ అయిపోయినాక రేపు ఉదయకాలం వాగ్దానాలని చిన్నగా కొన్ని షీట్స్ తీస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనము చూస్తూ ఉంటాం, చిలక పస్తీ వాళ్ళు చిలక తీసి ఇచ్చినట్టుగా. దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారు ఒక మాట అంటారు, ఈ పరిశుద్ధ గ్రంథంలో 30,000 వాగ్దానాల పైగా ఉన్నాయి, స్వతంత్రించుకోమని అంటాడు. ఏదో సంవత్సరానికి ఒకటి, ఏదో నీ అవసరం, నీ బాధను బట్టి కాక స్వతంత్రించుకో. దేవుని వాగ్దానాలు నిత్య ఆశీర్వాదాలు, ఎప్పటికీ నిలిచి ఉండేవి. అయితే ఈ వాగ్దానాలు కొద్దిమంది జీవితంలో వింటారు, చూస్తారు, ప్రార్థిస్తారు, నెరవేర్పు చూడరు. వాళ్ళు ఏమంటారు, మాకెందుకు జరగటం లేదు అని అంటూ ఉంటారు. చాలామంది ఏమంటారు, మాకెందుకు ఈ వాగ్దానాలు నెరవేర్చబడటం లేదు, వినుట మట్టుకే ఉంటున్నాం, తెలుసుకోవటం మాత్రమే ఉన్నదని. ప్రతి వాగ్దానము కూడా ప్రతి ప్రామిస్ ఏదైతే ఉన్నదో దానికి ఒక కండిషన్ ఉంది, షరత్. ప్రతి వాగ్దానము షరతులతో కూడింది, అదేదో ఆషామాషి కాదు. ఇప్పుడు ఈ ముందున్న సంవత్సరాలు భక్తులు సెలవిస్తున్న మాట, ఎన్నడూ చూడనివి, అసాధ్యమైనవి ఆల్రెడీ మనం చూస్తున్నాము, ఇక ముందు చూడబోతున్నాం. అయితే కొద్దిమంది జీవితాల్లో ఏమంటున్నారు అని అంటే, దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు వారిని విడిచిపెడతాడంట. వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఎవరైతే నిలుస్తారో వారు ఫలిస్తారు. అందుకే ఈ కండిషన్ అనేది ఎలా ఉంటుందో 1-2 మాటలు గుర్తు చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. చూడండి, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందను. నీవు దేవుని యందు ఉంటే ఆ వాగ్దానాలు ఫలిస్తాయి. నువ్వు దేవునికి వేరుగా పరిగెడితే ఏం మేలవదు, అది పట్టుకొని తిరిగితే ఏం ఉపయోగం ఉండదు. ఆ మాట వెనక చాలా ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నా యందు, నేను మీ యందు నిలిచి ఉన్నప్పుడు నువ్వు ఏమడుగుతావో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. ధర్మశాస్త్రం మోషేకి ఇచ్చినప్పుడు కూడా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, ఇక్కడ ఆ వాగ్దానము, ఆ వాగ్దానముతో కూడా కూడిన షరత్. దేవుడు అంటున్నాడు, నా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల, చూడండి, ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకుని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. నీవు ఆయన మాటకు లోబడకుండా ఆశీర్వాదం కావాలంటే చూడండి, ఈ లోకంలో మన పెద్దలు చెప్తారు, తల్లిదండ్రులు వద్దు కానీ వారి ఆస్తి కావాలన్నట్టు. తల్లి తండ్రి వద్దు, వాళ్ళు సంపాదించిన మూట మాత్రం కావాలి. దేవుని మాట వినకుండా దేవుని వాగ్దానాలతో నీకేం పని? నువ్వు ఎప్పుడు లోబడతావో ఆయన నెరవేర్చ సమర్థుడు. భూమిని ఆకాశమును గతించును కానీ ఆయన మాటలు గతించవు. నీవు లోబడాలి. నువ్వు లోబడ్డప్పుడు అదే అంతం అనిపిస్తే అక్కడి నుంచి ఆరంభిస్తాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అసాధ్యమైన వాటిని చేస్తాడు.
ఇప్పటి వరకు మనము అనేక విషయాలు విన్నాం. లాస్ట్ ఇయర్ ప్రభు అన్నాడు ఏమని? ద ఇయర్ ఆఫ్ గ్రేస్. ఆయన కృపకు మితి లేదు, అసాధ్యం, అసంభవం. చూడండి, హైదరాబాద్లో ల్యాండ్ విషయంలో చూసాం, 1, 2, 3 ఏండ్లు అయిపోతూ ఉంది. దేవుడు సంవత్సరం ఆఖరిలోపు అసాధ్యమైన కార్యాలు చేస్తాడని సంవత్సరం ఆరంభంలో గుర్తు చేసుకున్నాం. ఆ ముగింపుకు వచ్చింది. దేవుడు అద్భుతం చేస్తే నమ్మశక్యం కావటం లేదు. నిజమా? అయిపోయిందా? ఎందుకు అప్పుడు దాకా ఎదురు చూసి చూడండి, అది అసాధ్యమైన పరిస్థితిగా ఉంటే అయిపోయింది అని అంటే ఎలా ఉంది? మింగుడు పడినట్టయింది. కొద్దిమంది జీవితంలో కలలాగుంది, కొద్దిమంది కన్నీరు, ఇంకొద్దిమంది దేవుణ్ణి స్తుతిస్తూ అనేక విధాలుగా వారి ప్రతిస్పందన తెలియజేస్తూ ఉన్నారు. అసాధ్యమైన కార్యం. ఎందుకు? 30 ఏండ్ల ప్రార్థన. అది ఒక్కసారి మైమరిపించినట్లు అద్భుతమైన కార్యం. ఇంక మనము సేవించున్న దేవుడు నమ్మదగిన వాడు. సంఘాన్ని సిద్ధపరుచుకున్నాడు, నమ్మకస్తులను సిద్ధపరుచుకున్నాడు, చేయబడే ప్రార్థనలో వారిని బలపరిచాడు. ఒక సమయం వచ్చింది, అవునన్నట్లుగా దేవుడు దాన్ని జరిగించాడు. ఇప్పుడు కూడా ముందు జరగబోయే వాటి కొరకు ఆ గొప్ప కార్యాలు దేవుడు చేయబోయేవి ఎలా ఉంటాయి? మనము గ్రహించలేని గొప్ప కార్యాలు. చూడండి, మనము ఇది సాధ్యమా అని అంటే దేవుడు దాన్ని సాధ్యం అన్నట్లు చేయబోయే కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. ఎందును బట్టి అని అంటే ప్రభు నామమును బట్టి గొప్ప కార్యాలు, నమ్మశక్యము కానివి. మరి ఈ సమయంలో మనమంతా ఏమున్నది? మనము ప్రభువుకు చోటు పెంచుకోగలగాలి. నీకు తెలిసిన దాంట్లో, నీకు తెలిసిన భక్తిలో ఆగక ఇంకా దేవుణ్ణి సమీపించటానికి ఆశ చూపు. ప్రభువా, ఇంకా నా నుంచి ఏం కోరుతున్నావు? దినములు చెడ్డవి, నీ రాకడ అతి సమీపం. ఆశీర్వాదాలు, అభిషేకము ఇవి కాదు. నీ రాకడలో నేను ఎత్తబడాలి. ఏదో నీ నుంచి ఇంకేమో కోరుకునేది లేదు. భక్తుడు కీర్తనాకారుడు అన్నట్లు, నీవు నాకుండగా ఈ లోకములో ఏదియూ అక్కరలేదంట. నువ్వు నాతో ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకుంటావో ఆయన చెందినవన్నీ అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన ప్రేమకు మితి లేదు, ఆయన కృపకు ఎల్లలు లేవు. దేవుడు నీ పట్ల తన కనికరమును, దయను చూపటం కాదు, నీవు ఊహించని గొప్ప కార్యాలు, అసాధ్యమైన వాటిని జరిగించి మహిమ తెచ్చుకుంటాడు. నీకు ప్రభు సన్నిధిలో ఉన్న మనము, నువ్వు నమ్ముచున్న ఆ వాగ్దానాల విషయమై, దేవుడు నీకు చేసిన వాగ్దానాల విషయమై నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అందుకే నువ్వు ఆలోచన చేయి, ఎందుకు నా జీవితంలో నెరవేరటం లేదనే క్వశ్చన్ నీకున్నట్లయితే నువ్వేం చేయాలో ఈరోజు ఆలోచించు. దేవుడు నీ నుంచి ఏం కోరుతున్నాడో ఆలోచించు. ఆ స్థితికి తగినట్టు ఉండటానికి ఆయన నిన్ను ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడో ఆలోచించు. దేవుడు తప్పక తన సమయంలో అనుగ్రహిస్తాడు, తప్పక ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నువ్వు అలాగే ఉంటే పోగొట్టుకుంటావు. అయితే కొద్దిమంది ఏం చేస్తారు? దేవుడు ఇవ్వబోయే సమయానికి ఆ మలుపులో వాళ్ళు పోగొట్టుకుంటారు. దీని గురించి మన దేశ ప్రవక్త అయిన డిజిఎస్ దినకరన్ గారు ఓ సందర్భంలో ఉదహరిస్తాడు. ఓ వ్యక్తి దుబాయ్లో, గల్ఫ్ దేశాల్లో మరి చూడండి, వాళ్ళకి పెట్రోల్ బావులు, ఒక బావిని తవ్వటం ఆరంభించాడంట. తవ్వాడు కొన్ని మరి అడుగులు కావచ్చు, లేకపోతే ఇంకొన్ని గజాలే కావచ్చు, లేదా ఇంకొన్ని మైళ్ళే కావచ్చు. చాలా లోతుకు పోయిన తర్వాత ఇక ఇసిగిపోయి ఏముందులే అని ఆపేశాడంట. దాన్ని ఆ ప్రాంతంలో మనకి ఇక్కడ మంచినీళ్ళు ఎట్లా వాళ్ళకి పెట్రోల్ పడుద్ది, ఇంకొక వ్యక్తి వచ్చి నాకు ఇవ్వమన్నాడంట. దాన్ని 1 ఫీట్ తవ్వగానే 1 అడుగు వానికి పెట్రోల్ బాగుపడదు. సామాన్యమైన విషయం కాదు. 1 అడుగు అలసిపోయి విసిగిపోయాడు. అందుకే మనం సేవించే దేవుణ్ణి బట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటాడు యెహోషువతో. నీకు ఇచ్చిన వాగ్దానం నిలబడదు. నువ్వు అడుగుపెట్టిన స్థలాలు స్వతంత్రించుకుంటావు. ఏ నరుడు, ఏ శక్తి నువ్వు ఎదుట నిలవజాలదంటున్నాడు. శీఘ్రముగా నువ్వు సాతాను తల సితకదొక్కుతావు అంటున్నాడు. నీవు ఆశీర్వాదానికి వారసుడవు అంటున్నాడు. అందుకే భక్తులు చాలా సింపుల్గా చెప్పుకొచ్చారు, జీసస్ నెవర్ ఫెయిల్ అని. ఆయన యందున్న వానికి కూడా ఓటమి లేదు. ఆయన ఓడిపోయిన వాడు కాదు. విజయోత్సవము చేత యుగ యుగాలు సజీవుడై ఉన్నాడు. ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి. మనము కూడా ఈ పరిచర్యలో పాస్టర్స్కు వాడటానికి ఒక గృహం కట్టినప్పుడు బోర్ వేపిస్తూ ఉన్నాం.
సత్తెనపల్లిలో మన వడవల్ల ఒక బ్రదర్ ఉన్నాడు, జార్జ్ అని. 199 అడుగులు వేసాం. ఆ పక్కన పొలాల్లో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, ఇక్కడ నీళ్లు పడకపోవడం ఏంది. ఎదురింటోనికి 70 అడుగులకు పడ్డాయి, ఒక ఆయనకి 80 అడుగులకు పడ్డాయి, 2 చోట్ల కూడా. దువ్వొస్తుంది, వట్టి పొడి. పక్క పొలాల్లో వాళ్ళు వచ్చారు, ఇదేంటి ఇక్కడ నీళ్లు లేవు, అక్కడ మంచి నీళ్లు కదా అంటున్నారు. ఏమో 199 వేసిన తర్వాత జార్జ్ అంటున్నాడు, అన్న ఆపేసేదా అని. అరే ఒక్కడికి ఏవయ్యా, వాడికి ఎవడికో పెట్రోల్ పడదంట అన్న. వాడికి ఎవడికో పెట్రోల్ పడిందంట దేశంలో. ఆ ఒక్కడికి చూద్దాం 200 అడుగు అవుతుంది కదా అని. ఆ ఒక్క అడుగు పడితే 3 అంగుళాల దారి వచ్చింది. పక్కన మిరప పొలానికి మన బోర్ నుంచే నీళ్లు పెట్టుకోమన్నాం. ఒక్కడికే మనం సందేహించలేదు. చూడండి, భక్తులు అంటారు, ఇది ఎండనంటే దాన్ని దేవుడు బెండుగా మారుస్తాడు, ఇది అంతమనంటే అక్కడి నుంచి ఆరంభముగా మారుస్తాడు. అందుకే ఏదైతే అసాధ్యమో దాన్ని సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. నీకు ప్రభువు దగ్గరకు వచ్చిన నీవు, నీకు ఇచ్చిన వాగ్దానాలు, నీ కొరకు పలకబడిన మాటల గురించి సందేహింపక ఆయన సన్నిధిలో వేచి ఉండు. దేవా, నా పట్ల నీ కృప చూపు, నువ్వు నాకు సహాయం చేయి. నీవు అసాధ్యమైన వాటిని చేయువాడు, నీకు సమస్తం సాధ్యం. ఇలాంటివి ఎన్నో చూసాం. అయితే ఇప్పుడు ఇంతకంటే గొప్ప కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతా ఉన్నాం. మరి ఆ కార్యాలు ఎలా ఉంటాయి? మత్సుకు ఈ చివరి దినాల్లో జరగబోయే కొన్ని విషయాలు. ఈ మధ్య డిసెంబర్ 1 కొండపల్లి చర్చ్ వార్షికోత్సవానికి వెళ్ళాం. అక్కడ కొద్ది మందిని కలిసి ప్రార్థించాం. ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాం. ఆ దినం ప్రత్యేకముగా ప్రతి చోట ఈ పరిచర్యలో భూమి కావాలి అని. మరి దైవజనులు ఆనంద్ గారు ఉన్నారు, వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. మరొక చోట వారి పరిచర్యకు అవసరమై 3 ఎకరాల భూమి కొనడం జరిగింది. మేము ఏం ప్రార్థిస్తున్నాం? మినిమం 5 ఎకరాలు ముందు జరగబోయే ఆ పరిచర్య కొరకు 5 ఎకరాలుంటే నెల తిరిగి రాలేదు. మనం డిసెంబర్లోనే ఉన్నాం. ఈ రోజుతో రేపటికి నూతన నెలలు అడుగు పెడతాం. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతాం. కొన్ని నిమిషాలు దాటితే నెలలోపు విన్నపడ్డ వార్త. మరి ఇంకేముంది? ముందు జరగబోయే ఈ పెద్ద పనులన్నిటి కొరకు ప్రతి చోట దేవుడు తన ఉచితమైన కృపను, దయను, కనికరాన్ని చూపి ఆయన వాత్సల్యాన్ని కనపరుస్తూ గొప్ప పనులు చేయబోతా ఉన్నాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో వేచి ఉన్నారో వారిని చేతబట్టి ఆయన గొప్ప కార్యాలు చేయనై ఉన్నాడు. నీకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు, నువ్వు విశ్వసించటాన్ని బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క నమ్మకాన్ని బట్టి, నీ యొక్క ఆశను బట్టి ఆయన గొప్ప పనులు చేయబోతా ఉన్నాడు. బ్రదర్ అంటున్నాడు, మేము కూడా అనుకోలేదన్నా, అలా ఆరంభించాం. ముందు కొద్ది స్థలం చూసాం, కాదు ముందు రోజుల్లో అవసరమని ఈ 3 ఎకరాల భూమి తీసుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా అమ్మిన ఆయన అంటున్నాడంట, నేను ఎందుకు అమ్మాను అని అంటున్నాడంట. నాకు అమ్మాల్సిన అవసరం లేదు, నేను ఎందుకు అమ్మాను అని అంటున్నాడంట. ఆయన కూడా ప్రమేయం లేదు. నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో నీకు అర్థం కాదు, ఊహకు అందదు. ఆశ్చర్యం, నమ్మశక్యం కాని విధముగా. చూడండి, హైదరాబాద్లో భూమి అయిపోయిందంటే అంతకాలం వెయిట్ చేసి కొంతమందికి అయిపోయిందా అని అంటున్నారు. ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు, క్వశ్చన్ మార్క్ లాగా. నిజమా అని అంటే నిజం. ఓ ఎన్నేండ్లు ప్రార్థన దేవుడు ఈ కాలానికి ఇచ్చాడు. దైవజనుడు లేడు కానీ ఆయన చేసిన ప్రార్థన ఫలం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను చూస్తూ ఉన్నాం. లోకమంతటా, దేశమంతటా విస్తరించడం చూస్తూ ఉన్నాం. ఇంకా గొప్ప కార్యాలు చూడబోతా ఉన్నాం. మరి ఇంకేముంది? ఆ రోజు ఆ స్థలం కొరకు కృతజ్ఞత కలిగి ఇక్కడి నుంచి వెళ్ళాం. మన వాళ్ళు చాలామంది వచ్చారు. ఆ పక్క బిల్డింగ్ కొరకు కూడా ప్రార్థన చేశాం. అందరి చేతులు ఎత్తి ప్రార్థించున్నాను. ఆయన అసలు మీకు ఇవ్వనన్నాడు. ఇప్పుడు పలాని డేట్ అని డేట్ చెప్పి ఈలోపు మీరు తీసుకుంటే మీకే అని చెప్పాడు. అది కూడా అయిపోయింది. దానికి చేయగలిగింది ఏం లేదు, స్వాధీనం పరుచుకోవటం ఒకటే ఉంది. మరి నెక్స్ట్ ఏంటి? 5 ఎకరాల భూమి ప్రభు చిత్తమైతే మరి ఆ ఔటర్ రింగ్ రోడ్, ఆ పరిసర ప్రాంతాల్లో ప్రభు చిత్తం ఎక్కడుందో అక్కడ దానిని కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఇది ఎలా అని అంటే, నాకు కొన్నేండ్ల క్రితమే ఒక విజన్ ఉంది. మన చర్చ్ మెంబర్సే ఒక కుటుంబీకులు వచ్చి ఇక్కడ భూమి ఉంది తీసుకోమని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఆ దినాల్లోనే దేవుని సేవకునికి తెలియజేయటం జరిగింది. మరి ఇప్పుడు ఆ కాలం కూడా ఆసన్నమైంది. వేచి ఉన్నాం. దేవుడు అద్భుతముగా ప్రభు చిత్తమైతే 2026 ఎండింగ్కే దాన్ని ముగించవచ్చు.
ప్రభు చిత్తమైతే పెద్ద మందిరం కట్టడానికి పునాది వేయబడవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైనవి అప్పుడెప్పుడో తెలుసుకునే దానికంటే ముందే తెలిస్తే కూడా మేలు కదా. ప్రభు రాకడ ఆలస్యం అయితే దైవజనుడు చేసిన ప్రార్థన, ఆ కడవరి మందిర మహిమ, ఇందాక దేవుని సేవకులు సాగర్ బ్రదర్ తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప మందిరమును, ఆ యొక్క పరిచర్యను మనము ఆరంభించబోతా ఉన్నాం. ప్రభువు నామాన్ని మహిమపరుద్దాం, చప్పట్ల కొట్టి. ఈ 3 దినాలు కూడా మరి హైదరాబాద్లో కూర్చున్నప్పుడు ఆలోచన చేస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు చాలా పెద్ద పనులు, పెద్ద విషయాలు తలపెడుతుండగా ఆయన సన్నిధిలో ఊరకుండేది అది మేలు కాదు, మౌనంగా ఉండేది అస్సలు మంచిది కాదు. అందుకే ఈ 2 దినాలు, ఈ 3 దినాలు కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. బ్రదర్స్తో మాట్లాడుతూ ఇదే చెప్తా ఉన్నాను. ఇక ముందుండే పని ఎలా ఉంటుంది? మరి ఆ పెద్ద స్థలం తీసుకున్నప్పుడు అక్కడ నమ్మకమైన మనుషులు కావాలి. ఒకవేళ అది మీరేనేమో ప్రార్థన చేసుకోండి. ఆ నమ్మకమైన వ్యక్తులు మీరే అయితే, ఇందాక బ్రదర్ చెప్తా ఉన్నాడు కదా, దేవుడు ఏ మేలు చేయక మానడని. ఆ పెద్ద పనిని దేవుడు మీకు అప్పచెప్పి ఆ పనులన్నీ కొనసాగించగలడు. ఎవరినో వెతుక్కునే అవసరం ఏంది? ఎదురుకున్న వాళ్ళని విడిచి ఆ పెద్ద పనుల కొరకు మనుషులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. వింటే కూడా కొంతమందికి నిద్ర పట్టదు, ఏమవుతుంది అని. అయితే ఇంకొంతమంది ఉన్నారు, ఈ మధ్య కలిసినప్పుడు అంటున్నారు, అన్నా మీ దగ్గర గుట్టాలు ఉన్నాయని. ఏంటి అయ్యి? డబ్బులా? మట్టి కొండలు ఏమనుకుంటున్నా నేను, మీరేంది డబ్బులు అంటున్నారు? మీకు కూడా అర్థమైంది. ఆయన గుట్టలు అంటున్నాడు, కట్టలన్నా బాగా అర్థమయ్యేది. కట్టలు అంటే మనకు తెలుసు, గుట్టాలు అంటే మీకు అర్థమైంది. ఆ రోజు ఎన్నట్టున్నారు మీరు కదా. గుట్టాలు ఉన్నాయి మీకేమో అంటే, మనకి కొండంతా దేవుడు ఉన్నాడు. అరే ఆయన కొండంత ఉంటే మనకు కట్టాలతో ఏం పని? అసాధ్యమైన వాటిని. అందుకే నీ జీవితంలో ప్రభు కొరకని చేయటానికి, నిలవటానికి దినములు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే నీకు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని పోగొట్టుకొనకుండా ప్రభు కొరకు గొప్ప పనులు పూనుకొని గొప్ప విజయాలు చూడటానికి దేవునికి చోటివు. ఈ చిన్న కొండొద్దు. నా ఎకరం పండాలేదు, మా పిల్లల మాట వినటం లేదు, మా జీవితంలో ఏ మేలు లేదు, అసలు ఇది అసంభవం, వినటానికి బాగానే ఉంది, ఏమీ ఉపయోగము లేదు. ఒక ఆయనకి విరక్తి చెందాడు. విరక్తి చెందినోడికి పలావ్ పెట్టారు, ప్యారడైజ్ పలావ్. అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నవారు, మన దేశ నాయకుడైన రాహుల్ గాంధీ గారు, ఇంకెంతోమంది ప్రముఖులు హైదరాబాద్ వస్తే ఏ బిర్యానీ తింటారు? ప్యారడైజ్ బిర్యానీ. ఒక నిరాశ చెందినోడికి ప్యారడైజ్ బిర్యానీ పెడితే ఏమంటున్నాడంటే, ఇది పేడాలాగా ఉంది అని అంటున్నాడు. ప్యారడైజ్ బిర్యానీ ఎట్టుందంట? పేడాలాగా ఉందంట. కొట్టేస్తారు, ఇంకేం లేదు హైదరాబాద్ పోయి కదా. మామూలుగా కాదు, రకరకాలుగా దబిడి అంటారు. అటువంటిది పాపం అరేది నీ మట్టుకు జల్లుద్ది, ఇక్కడ మాట్లాడకూడదయ్యా, ఇది ఫేమస్, ఇప్పటిది కాదు. దేశ నాయకులు విదేశాల నుంచి వచ్చి, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు, తర్వాత ఇంకా రకరకాల సీఓలు హైదరాబాద్కి వస్తే ఇష్టపడేది ఏంటిది? క్రికెటర్లు, బిర్యానీ. ఇది ప్యారడైజ్ బిర్యానీ అంటే పేడలాగుంది అంటున్నాడు. ఏం చెప్పాలా? అంటే వానికి బ్రతుకు మీద ఆశ లేదు. అదే ఇంకొకరిని అడిగితే, అన్న జీవితంలో ధన్యం అన్నది మాకు దొరకటం, ఇది మాకు దొరకదు ఎక్కడ ఇలాంటి బిర్యానీ, అది మా అదృష్టం, ఎంత గొప్ప ఆశీర్వాదం అని అంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో కూడా ఇలాగనే గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. అందుకే ఈ సంవత్సరము దేవుడు తన కృపనిచ్చి మన కొరకు చేయబోతున్న కార్యం మనకు తెలిసిన లేఖనమే, కానీ ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. యెషయా గ్రంథం 43:19 వచనం. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చూడండి, ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు. దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏంటి ఈ సంవత్సరం వాగ్దానం అంటే? ద ఇయర్ ఆఫ్ న్యూ థింగ్స్. మన జీవితంలో ఎన్నడూ చూడని కొత్త ఆశీర్వాదాలు, కొత్త కార్యాలు, న్యూ థింగ్స్. నీ జీవితము అరణ్యము వంటిదైనా,
నీ జీవితము ఎడారి వంటిదైన దానిని ఆయన ఆశీర్వాదముగా మలసబోతున్నాడు. ఈ మధ్య గల్ఫ్ దేశాల్లో మంచు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చూడండి, ఎడారి ప్రాంతాలు అసంభవం. ఎడారిలో మొక్కలను పెంచటం ఆరంభించారు. చూడండి, దేవాది దేవుడు నీ జీవితము అరణ్యము వంటిదైనా. చూడండి, అరణ్యం అని అంటే ఎటు దారో ఉండదు. అందుకే ఏమంటున్నాడు? త్రోవ కలుగు చేయవాడను అని అంటున్నాడు. నీ యొక్క జీవితం చూడండి, ఇజ్రాయేలీల చరిత్రలో అరణ్య యాత్రలో ప్రభు తోడయుండి ఎలా నడిపించాడో ఆ గొప్ప కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. చూడండి, ఎడారిలో నదులను ప్రవహింప చేయబోతా ఉన్నాడు. దేవాది దేవుడు అసాధ్యమైన కార్యములు చేయబోతా ఉన్నాడు. అది ఎక్కడైతే ఎండ్ అని అనబడుతుందో దాన్ని ఆశీర్వాదముగా అక్కడే ఆరంభాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే ప్రభువుకు చోటిచ్చి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు దేవుని సన్నిధిలో ఆశపడు. చూడండి, భక్తుడు యాకోబు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చూడండి, ఇక్కడ ప్రభు భక్తుడు యాకోబు ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు దేవుని దగ్గరికి రండి, ఆయన మీ వద్దకు వస్తాడు. మీ జీవితంలో ఏది కొదువా ఉండదు. మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి, దేవునికి చోటివ్వండి. దేవుడు తన కార్యములను ఎలడపరుస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు ఈ సంవత్సరం చేయబోతున్న గొప్ప కార్యములను బట్టి చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నీ జీవితంలో అసాధ్యమైన వాటిని ఆయన చేయబోతున్నందుకు, అసంభవమైన వాటిని చేయబోతూ ఉన్నందుకు, చూడండి, నీవు దేవునికి చోటిస్తే దేవుని యొక్క గొప్ప కార్యములను చూడబోతా ఉన్నావు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. తన వాగ్దానములన్నిటినీ నెరవేర్చబోతా ఉన్నాడు. దేవుని నామమునకే అత్యున్నత మహిమ కలుగునుగాక. ప్రభు నామమును బట్టి ఇప్పుడు కొద్దిమంది ఉపవాసం ఉన్నారు. అస్సానాబాద్ నుంచి వచ్చిన సిస్టర్స్ వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. మీరు దగ్గరలో అందుబాటులో ఉన్నట్లయితే ఉపవాసం ముగించే వారంతా ముందుకు రండి. 40 రోజులు ఉపవాసం ముగించే వారంతా ముందుకు రండి. ఉపవాసం ముగించే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీభవించండి. కొద్ది సమయం వీరి కొరకు ప్రార్థనలు ఏకీభవించండి. ఉపవాసం ముగిస్తున్న సిస్టర్స్ కొరకు 40 రోజులు ఉపవాసం ముగిస్తుండగా ఈ పండుగ దినాల్లో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించిన వీరందరి కొరకును ప్రార్థిస్తాం. వారు చేసిన ప్రార్థనలకు దేవుడు ప్రత్యుత్తర వాళ్ళని వేడుకుందాం. వారు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రత్యుత్తరాలు దయచేయాలని, అట్లా ఈ సంవత్సరం యొక్క వాగ్దానం నెరవేర్చబడాలని, అట్లా ఈ ఉపవాసం ముగింపు కొరకు సాగర్ బ్రదర్ వారిని కొన్ని విషయాలు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ ప్రార్థించండి. ప్రార్థనలోకి భావించండి. ప్రార్థన చేద్దాము. దేవుడు మరొక సంవత్సరంలో అడుగుపెట్టడానికి కృపనిచ్చినందుకై మహిమంతా నీకే ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మళ్ళీ ఉపవాసంలో దేవుడు జయం ఇచ్చినందుకు, దేవుడు ఆదుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభా, జయం ఇచ్చావు. మహిమంతా నీకే ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఉపవాసం అనగా నెహెమ్యా, దానియేలు, హెజ్రా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. మా జాతిని, మా ప్రజలను, మా దేశాన్ని క్షమించు ప్రభా, రక్షించు, దర్శించు అని
పితరుల గురించి వైపు ఉంచి కూడా క్షమాపణ అడిగారు. క్షమాపణ అడుగుదాం. మీ దరికి అడ్డు వచ్చిన వారిని, ఎగతాళి చేసిన వారిని అందరిని మన సారా క్షమాపణ అడుగుదాం. నెహెమ్యా చెప్తాడు, ప్రభువా నువ్వు ఎంత దయగలిగిన వాడవు, మా పితరులు నీకు వేరుగా ఉన్నా కూడా నువ్వు పోషించావు, సంరక్షించావు, అలాగే నువ్వు శిక్షించే దేవుడవు అని అంటాడు. అలాగనే ప్రార్థన చేస్తాడు తన జాతి కొరకు. ఉపవాస ప్రార్థన దేశాన్ని కట్టుతుంది. ఉపవాస ప్రార్థన అలాగనే అందరూ కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి. మరొక సమయం ఇచ్చావు ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించు, నీ రెక్కలడలో భద్రపరచు, నీ మహోన్నతమైన కృపలని ప్రార్థించండి. మరి ఉపవాసంలో ఉన్నవారు ప్రభువా, పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, మా దేశాన్ని, మా దేశస్తులను క్షమించు ప్రభువా, రక్షించు, దర్శించు, దీవించు అని ప్రార్థన చేద్దాం. పుట్టి పెరిగిన ప్రాంతం కొరకు మా స్నేహితులు, పాలులు, చుట్టాలు, తోబుట్టిన వాళ్ళు, మా కలిగిన సమస్తాన్ని, మా జాతిని రక్షించు ప్రభువా, దర్శించు అని ప్రార్థన చేద్దాం. మీ తీర్మానం దేవునికి చెప్పండి. ప్రభువా నిన్ను పూజిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను, నాకు తోచినట్టు జీవించాను ప్రభువా, నా ఎడల నీ నిత్య సంకల్పం అంతా నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. విస్తారమైన ఆత్మల కార్యములు, బాప్తిస్మాలు, జీవితాలలో మార్పులు, సైనికులుగా, సేవకులుగా సిద్ధపాటు, నీ రాకడ పర్యంతం వరకు మా ఈ సంఘములో నువ్వు జరిగించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నువ్వే నన్ను ప్రత్యక్షపరచుకో ప్రభువా, నీ మంచితనమంతా నాడలా కనపరచు ప్రార్థించండి. దేని నిమిత్తమైతే సృష్టించావో నీ నిత్య సంకల్పమంతా, నీ వాగ్దానమంతా నా జీవితం ఎడల, మా కుటుంబం ఎడల నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. హెజ్రా కూడా దేవుని సన్నిధిలో వచ్చి సాష్టంగా పడి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను నా ఇంటి వారము, మా దేశస్తులు మేమందరం నీకే విరుద్ధంగా పాపం చేసి ఉన్నాము, క్షమించు ప్రభువా అని క్షమాపణ అడుగుతాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా మా దేశంలో ఉన్న నాయకులను కూడా రక్షించు ప్రభువా, దర్శించు అని ప్రార్థన చేద్దాం. మా దేశాన్ని సూపర్ పవర్గా మార్చు ప్రభువా, అనేకులను ఇచ్చే రీతిగా, ప్రపంచ దేశాలను ఇచ్చే దిశగా దీవించు అని ప్రార్థన చేద్దాం. మా సంఘం సేవల నుంచి మిషనరీలను, ప్రవక్తలను, అపొస్తలులను లేవనెత్తు ప్రభువా, వాడుక ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మీ తీర్మానము దేవునికి చెప్పండి. నీకు లోబడతా ప్రభువా, సమ్మతించి నడుస్తా, నా అడుగులు స్థిరపరచు, త్రొట్టిల్లకుండా కాపాడు, నీ కృపకులదిగా దీవించు. నా స్వాస్థ్యం నువ్వు, నా పాలి భాగం నువ్వు, నా సమస్తం నువ్వు ప్రభువా. ఇదిగో నా ప్రాణం, ఆత్మ, శరీరాన్ని, నా భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నా, మంచి భవిష్యత్తు నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ముందడుగుల కొరకు, మా సంఘము సేవను దీవించు ప్రభువా, అద్భుతమైన కార్యములు జరిగించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘం సేవలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని, దేవుడు బలపరచాలని, పురికొల్పాలని ప్రార్థన చేద్దాం.
నిరుపేదల ఎడల, సమాజానికి నష్టంగా ఎంచబడిన వారి ఎడల దేవుని ప్రేమ అందులాగున, అనేకులు రక్షించబడులాగున ప్రార్థన చేద్దాం. అందరిని మనసారా క్షమించండి. అందరిని మనసారా క్షమిస్తున్నాను ప్రభా, దీవిస్తున్నాను, నన్ను క్షమించు, దీవించు అని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు కూడా చెప్తాడు కదా, నువ్వు అందరినీ క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను. శత్రువులను ప్రేమించమన్నాడు దేవుడు. నీలాగా ప్రేమించడానికి, నీలాగా జీవించడానికి నీ మంచి మనసు, నీ యథార్థత మాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. మా సంఘం సేవలో, మా జీవితాల్లో నువ్వు నివాసముండు ప్రభా. నువ్వే రాజుగా, తండ్రిగా, సర్వాధికారిగా మమ్మల్ని వేలు ప్రభా, మమ్మల్ని దీవించు ప్రభా అని ప్రార్థన చేయండి. మా సంఘం సేవ పరిచర్య సరిహద్దులు విశాలపరచు, మార్గం సరళము చే, మునుపెన్నడు చూడని అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఎంతమంది నూలేచ్చగా, దేవుని భయము లేకుండా, అనాలోచనగా, ఆశ్రద్ధగా ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మా సంఘం సేవలో అందరిలో నీ భయం పుట్టించు ప్రభా, నీ కొరకు ఆసక్తిని పెంచు ప్రభా, గొప్ప ఉజ్జీవాన్ని చెలరేగించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. రోజు ప్రార్థనలు, విజ్ఞాపన, స్తుతి గానాలు, ఆరాధనలు, బలిపీఠం మీద మంట చల్లారకుండా నీ రాకడ పర్యంతం వరకు ధూపముల నిత్యము ప్రభా ప్రార్థన జరుగుతూనే ఉండాలి. ఇంకా ఎంతమంది అది ఇంకా ఉపవాసం ఉండలేదో, ఉపవాసం ఉండని వాళ్ళు కూడా ఉపవాసం ఉండేటట్టు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేద్దాం. రోజు ప్రార్థనలో, గొలుసు ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఎంతమంది పాల్గొంటున్నారో, ఉపవాసం ఉంటున్నారో, దేవుడు వారికి కూడా బలం ఇవ్వాలని, జయం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఇచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ సంవత్సరంలో మమ్మల్ని, మా సంఘం సేవని బహుగా దీవిస్తున్నందుకే, లోకమంతటా, ప్రపంచమంతటా సంఘాలు స్థాపిస్తున్నందుకే వందనాలు ప్రభా, నీ వందనాలు చెల్లిద్దాం. నూతన మన కార్యంలో జరిగిస్తున్నందుకై, నీ మహిమ కార్యాలను బట్టి వందనాలు ప్రభా, నీ వందనాలు చెల్లిద్దాం. సంఘము సేవలో నీ ప్రేమను స్థాపించు, ఐక్యత దయచేయి. నీ ఉన్నంత మహిమను ఎతకడానికి అందరిలో ఒక్క మనసును కల్పించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. మా సంఘం సేవకు, మా కుటుంబానికి ఉన్న ప్రతి విరోధం, శత్రుల ప్రతి ప్రయత్నాలు కొట్టివే ప్రభా. మా ముందు నుండి నడిపించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. మరి ఇంకా పెద్ద మందిరం కట్టుకోవడానికి, భూముల కొరకు, సంఘం సేవలో వాడబడడానికి శ్రేష్టమైన, అత్యధికమైన పనిముట్ల కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ చోట హైదరాబాద్లో కూడా, మన బ్రాంచ్ సంఘాలలో కూడా మరి సంఘాలు కట్టబడడానికి, సంఘ అవసరతలు, అక్కర్లు దేవుడు తీర్చాలని సమృద్ధిని దయచే ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఆకాశ వాకిళ్ళిపి సమృద్ధిని దయచే ప్రభా. నీ చిత్తమంతా నెరవేర్చు ప్రభా అని ప్రార్థన చేద్దాం. కొత్తలో ఉన్నవారైతే మీ కొరకు వ్యక్తిగతంగా, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు దేవుడు ప్రత్యుత్తరాలు ఇస్తాడు. విస్తారమైన ఆత్మల కార్యములు ఈ చోట బ్రాంచ్ సంఘాలలో జరిగించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు,
బలహీనులను బలపరచు ప్రభా. దేవుడు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచాలని, నీ నూతనమైన నీ అద్భుతమైన కార్యములు జరిగించే ఒక్కొక్కరి జీవితంలో దర్శించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యము దేవుడు ఫలింప చేయాలని, ఎప్పుడు ఉబుకొచ్చు నీటి ఊట వల్లే ఆశీర్వాద కారకులుగా మమ్మల్ని దీవించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. సత్యమంకుల కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అక్క వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మంచి ఆరోగ్యాల కొరకు, కాపుదల సంరక్షణ కొరకు ఎక్కువగా అడుగుతాం. నీ రక్తంలో ఉన్న కాపుదల సంరక్షణ, దేవదూతల సహాయము, బలము, జయము నాకు, మా కుటుంబానికి, మా సంఘం సేవలో ఉన్న అందరికీ దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. శుద్ధ హృదయం అనుగ్రహించు ప్రభా. నీ రూపులోకి మార్చుకో ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా, ఇహపరంగా నన్ను, మా కుటుంబాన్ని, మా కాపరిని, మా సంఘం సేవను వర్ధిల్లింపచేయి దీవించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. మా సంఘాన్ని నీ సన్నిధిలో నిలుపు ప్రభా. మా సంఘం సేవలో నువ్వు నివాసం ఉండు ప్రభా అని ప్రార్థన చేద్దాం. మా సంఘము సేవ పైన, మా పైన ఎప్పుడు ఎన్నడూ కూడా నీకు విరుద్ధమైనది ఏది జరగకుండా కొట్టివే ప్రభా అని ప్రార్థన చేద్దాం. మా దేశంలో కూడా నీకు వేరుగా ఉన్న జీవులను కూడా నీకు సానుకూలంగా మార్చు ప్రభా. ప్రజల క్షేమము కొరకు నేను ఆశ్రయించిన మా సంఘం సేవలో ఉన్న బ్రాంచ్ సంఘాలు ఉన్న ప్రతి బిడ్డలను కాపాడు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరగకుండా దేవుడు ఆదుకోవాలని, క్షేమం అనుగ్రహించాలని సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, రాకపోకలందు తోడుగా ఉండు ప్రభా. అన్ని విషయంలో జయము దయచేయి. నా పైన, మా కుటుంబం పైన, మా యొక్క సంఘం పైన, మా కాపరి కుటుంబం పైన నీ కను దృష్టి నిలుపు, నీ మనస్సు నిలుపు ప్రభా. నిత్యము తోడే ఉండి నడిపించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. బలపరచు ప్రభా, ఒక్కొక్కరిని ధైర్యపరచు ప్రభా. సంఘము సేవలో నీ వాక్యానికి విరుద్ధమనేది ఏది జరగకుండా అవన్నీ కొట్టివే ప్రభా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టి బాగు చేయాలని, ఆదుకోవాలని ప్రార్థన చేద్దాం. మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని మరి మరొకసారి ప్రార్థన చేద్దాం. యవనస్తుల వివాహాల కొరకు, నిశ్చిత్తంలో ఉన్న వారికి నీకు మహిమకరంగా వారి వివాహాలు జరిగించు ప్రభా. యవనస్తుల వివాహాలు అని ప్రార్థన చేద్దాం. కుడి ఎడమకు తొలగిపోకుండా నీళ్ళు వారి అడుగులు స్థిరపరచు, మంచి భవిష్యత్తు దయచు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఉన్న దేవుడు తలగా ఉంచాలని, దీవించాలని, నీ నామానికి మహిమను తెచ్చుకో ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఇక్కడ కూడి ఉన్న వారందరినీ, లైవ్లో చూస్తున్న వారిని కూడా దేవుడు దర్శించాలని, నీ మెండైన దీవెనలు దయచే ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ దేవుడు మరి నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చాడు, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అద్భుతకారుడు, అద్భుతంగా మమ్మల్ని నడిపించు. మా సర్వము నువ్వు, మా దిక్కు, మా ఆధారము నువ్వు ప్రభా.
మాతో ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. అద్భుతకరుడా, ఆలోచనకర్త, ముక్తిదాత, సృష్టికర్త, సర్వలోకరాజ్య పరిపాలకుడా, నమ్మదగిన దేవ, సహాయకుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన దినాన్ని సమయాన్ని బట్టి వెలకట్ల మితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా అల్పులము తండ్రి, యోగ్యత అర్హత లేని మమ్మల్ని అందరినీ, దీన దశలో ఉన్న మమ్మల్ని అందరినీ నువ్వు ఎంతగానో ప్రేమించి శాశ్వతమైన ప్రేమను చూపి కృప చూపి నీ రక్తంతో కడిగి ప్రభా నీ చెంత మమ్మల్ని తీసుకొచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతమంది అయితే ప్రభా ఇక్కడ అయ్యా ఎవరు ఏ సమస్యతో వచ్చారో, ఎవరు ఏ విషయంలో బాధపడుతున్నారో వారి దుఃఖ దినములన్నీ సమాప్తం చేసి కొట్టివేసి ప్రభా వారి చింత బాధలన్నీ కొట్టివేసి అద్భుతంగా ప్రభా నీ వాక్యం అనుసారంగా జీవించే కృపను నీలో స్థిరంగా బలంగా ఆత్మీయంగా ఇహపరంగా వర్ధిల్లుతూ నీకు మహిమాకరంగా నిన్ను హత్తుకొని పూజించి సేవించి పూర్ణ హృదయంతో ప్రభా నిన్ను సేవిస్తూ ఘనపరుస్తుండే కృపను దయచేయమని అడుకొనిచున్నాను తండ్రి. మా ఈ సంఘం సేవను దీవించి గొప్ప చే ప్రభా. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి దైవజనులను, పిలుపు ఉన్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంతమంది పరిచర్య చేస్తున్నారో, ప్రయాసపడుతున్నారో ప్రభా, ప్రతి బిడ్డలను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా నీ కొరకు ఆసక్తి కలిగి వచ్చిన వారిని మిన్నైన దీవెనలతో, మేలులతో, ఆశీర్వాదములతో దీవించమని అడుకొనిచున్నాను తండ్రి. కృపరేమిటి నీ కృపతో, ఆశీర్వాదం ఏమిటి నీ ఆశీర్వాదములతో దివ్యమానంగా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యంలో జరిగించు. ఒక్కొక్కరి జీవితాలను, కుటుంబాలను కట్టమని అడుకొనిచున్నాను తండ్రి. అందరి జీవితాలను కట్టు ప్రభా. ఇక్కడ కూడి ఉన్న వారిని, లైవ్లో చూస్తున్న వారిని నీ బలిష్టమైన హస్తలకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. సత్యమంకుల్ని ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకో, అక్కవాళ్ళని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ రెక్కలడిలో భద్రపరచమని నీ కొరకు ఎంతో ప్రయాసపడుచుండగా ప్రభా ఆయుస్సు ఆరోగ్యాలతో వర్ధిలింపచేయమని, పిలిచిన పిలుపులో నీ నామ మహిమ ఘనత కొరకు లోకమంతటా వాడుకోమని అడుకొనిచున్నాను తండ్రి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా, నీ రాజ్యము స్థాపించే విషయంలో, అనేకులను సిద్ధపరిచే విషయంలో, ప్రతి దేశంలో ప్రభా మా అబ్రహాం అంకుల్కి ఇచ్చిన వాగ్దానము లోకమంతటా నీ బలమైన ప్రభా కార్యంలో జరిగించి సంఘాలు స్థాపించబడే పెద్ద పనుల్లో ప్రభా అయా నీ గొప్ప కార్యములు నువ్వు ముందుండి జరిగించమని నడిపించమని అడుకొనిచున్నాను తండ్రి. సామర్థ్యము కలిగిన నీ బాహుబలము బలవంతుడవు నువ్వు ప్రభా. నీ బలమైన చేతుల్లో బలమైన పాత్రలుగా అయ్యా నీకు యోగ్యమైన నీ చిత్తంలో ఉన్న బిడ్డలను ఒక్కొక్కరును లేవనెత్తి ప్రభా అయ్యా మా సంఘం సేవలుండి శాఖలుగా ప్రభా సంఘాన్ని చేసి నీ చిత్తంలో ఉన్న వారిని వాడుకోమని అడుకొనిచున్నాను తండ్రి. కృపా కనికరము కలిగిన దేవ, మా సంఘ సేవ అవసరతలు అక్కర్లు తీర్చు ప్రభా. అయ్యా ఇక దయకిరీటంగా మరొక సమయం ఇచ్చినందుకే, సంవత్సరం ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సంవత్సరంలో ప్రభా అయ్యా ప్రతి దుఃఖాన్ని కొట్టివేసి ఇది మొదలుకొని నూతనమైన కార్యములు, కృపాక్షేమములే, శాంతి సమాధానములే, అందరి కుటుంబంలో నీ రక్షణ సునాదము, నీ సంతోషము ఉండునుగాక. కృపా కనికరము కలిగిన దేవ, మహిమను పొందమని అయ్యా అల్పుడైన నన్ను ఈ రీతిగా ప్రభును తీసుకొచ్చి వాడుకున్నందుకై ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ రెక్కలెడలో భద్రపరిచి ప్రతి కుటుంబం పైన, ప్రతి బిడ్డలపైన నీ కనుదృష్టి మనసు నిలిపి ప్రభువా ఇది మొదలుకొని బ్రతుకు కాలమంతటా కృపాక్షేమములే దయచేయమని, మహిమను పొందమని, ప్రతి విధమైన కీడు, నష్టం, అపాయములు, మంత్రక్రియలు, చేతబడి క్రియలు, సాతానుక కుయుక్తులు, పన్నగాలు ఎప్పుడు ఎన్నడూ ఇక్కడ కూడి ఉన్న మా సంఘం పైన, మా అందరిపైన పని చేయకుండా లయపరిచి నీ గొప్ప కార్యములు జరిగించి నీ నామానికి మహిమను తెచ్చుకోమని, మా సంఘం సేవని మమ్మల్ని అందరినీ, మా జీవితాలు నీ హస్తలకు అప్పచెప్పుకుంటూ ముందు నీ దయ కొరకు అడుకుంటూ, గత కాలమంతా నీ కృప, నీ దయ నువ్వు ఒక్కడవే మాకు దిక్కని ఒప్పుకుంటూ ముందు నీ దయ కొరకు అడుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. కళ్ళు మూసుకొని ఏకీభవించండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. అట్లాగనే ముందు పాశ్రమలు ఉన్నట్లయితే సిస్టర్స్, అమ్మగారులు అందుబాటులో ఉన్నవాళ్ళు ముందుకు వస్తే కేక్ కట్ చేయొచ్చు, లేచి రావాల్సిందిగా కోరుచున్నాను. ముందు కూర్చున్న వాళ్ళంతా, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ మాకు తొందరగా లేవాలి, కానీ తొందరగా నడవగలిగిన వాళ్ళు కూడా రండి, ముందుకు వచ్చండి.
అట్లాగనే డాలీ, ఆశ కూడా అట్లా మమ్మీని కూడా తీసుకొని రండి. తండ్రి పరిశుద్ధుడైన మా